నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పొరుగు దేశం పాకిస్తాన్కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపులకు భారత్ ఏమాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇకపై భారత్ అంగీకరించబోదని సంచలన ప్రకటన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై వరుసగా 12వ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నీళ్లు రక్తం ఎప్పటికీ కలిసి ప్రవహించవు అని పునరుద్ధరించారు. మన దేశానికి చెందిన నీటిని పాకిస్తాన్తో పంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మన భూములు దాహంతో అల్లాడుతుంటే శత్రువుల నేలలు తడపడానికి మన నీటిని వాడుతున్నారు. ఇకపై ఆ పద్ధతి ఉండదు. భారతదేశానికి చెందిన నీటిపై మనకు మన రైతులకు పూర్తి హక్కు ఉంటుంది. దేశ రైతుల సంక్షేమం కోసం సింధు జలాల ఒప్పందాన్ని మేం అంగీకరించడం లేదు అని ప్రధాని మోడీ ఎర్రకోట వేదికగా తెలిపారు. ఈ స్వాతంత్ర దినోత్సవం 140 కోట్ల మంది భారతీయుల సంకల్పనకు ప్రతీకగా అని మోడీ అభివర్ణించారు. దేశం సాధించిన సమిష్టి విజయాలను చూసి గర్వపడాల్సిన తరుణమిదని అన్నారు. ఎడారులు, హిమాలయ శిఖరాలు, సముద్ర తీరాలు అనే తేడా లేకుండా దేశంలోని ప్రతి మూల నుంచి ఒకే నినాదం వినిపిస్తుందని, అదే ప్రాణం కంటే ప్రియమైన మాతృభూమి గీతమని పేర్కొన్నారు. గత 75 ఏళ్లుగా భారత రాజ్యాంగం మనకు మార్గదర్శకం చేస్తుందని గుర్తు చేశారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ మరింత కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.